ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకందరికీ శుభములు. మన ధ్యానాలలోనికి వద్దాం. అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి పత్రిక ధ్యానాలను మనం కొనసాగిద్దాం. పౌలు తిమోతికి పత్రిక వ్రాసినప్పుడు తన ఉద్దేశ్యం ఏంటో దానిని స్పష్టంగా ఇప్పటికే మనం గ్రహించామని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ పత్రిక యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే, దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి అనే విషయాన్ని గురించి వ్రాస్తూ ఉన్నాడు. అంటే సింపుల్గా మనం చెప్పుకోవాలంటే, సంఘం యొక్క క్రమశిక్షణను గురించి ఈ పత్రిక బోధిస్తూ ఉంది. ఈ పత్రిక మాత్రమే కాదు, తిమోతి మొదటి పత్రిక, అలాగే రెండవ పత్రిక, తీతు పత్రికలో కూడా సంఘ క్రమశిక్షణను గూర్చినటువంటి విషయాలు ఉన్నాయి. ఈ క్రమశిక్షణను గురించి పౌలు చాలా ఎక్కువగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కారణం ఏంటి అంటే, ఒకవైపు దేవుని యొక్క వాక్యము విరివిగా ప్రకటించబడుతూ ఉంది, మరోవైపు వాక్య విరుద్ధమైనటువంటి అంశాలు కూడా సంఘములో విస్తరిస్తూ ఉన్నాయి. అందుచేత ప్రజలు గలిబిలి చెంది వారి యొక్క విశ్వాసాన్ని చెరిపేసుకుంటున్నారు. తద్వారా సంఘము గలిబిలి అవటం వలన భూమి మీద దేవుడు నిర్ణయించినటువంటి కార్యాలు జరగటానికి ఆటంకంగా ఉంది. సో ఈ విషయంలో సంఘంలోని ప్రతి వ్యక్తి పేరు పేరున ఎవరెవరు ఏ రీతిగా ఉండాలి అనే విషయాన్ని రాశాడు. యవనస్తులు, యవన స్త్రీలు, అలానే వివాహమైన వారు, వివాహమైన తర్వాత ఒంటరిగా ఉన్నటువంటి వారు, విధవరాండ్రు, ఇలా ప్రతి కోవకు చెందినటువంటి వ్యక్తులను గురించి కూడా మాట్లాడాడు. వృద్ధులైనటువంటి వారి కోసం కూడా మాట్లాడాడు. సేవకుల కోసం మాట్లాడాడు. సంఘ నాయకత్వం కొరకు మాట్లాడాడు. సో సంఘంలోని ప్రతి వ్యక్తి, ప్రతి విభాగం ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి చాలా క్లియర్గా చెప్పాడు. అయితే ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, సంఘ నాయకత్వానికి సంబంధించినటువంటి విషయం మనం ఇప్పుడు ధ్యానం చేయబోతూ ఉన్నాం. గనక దీనిని గూర్చి గత వారం ఒక తీర్మానం చేశాం. మనం క్రైస్తవ జీవితం అంటేనే తీర్మానంతో ప్రారంభమవుతుంది. క్రైస్తవ జీవితం ఒక తీర్మానంతో ప్రారంభమవుతుంది. ఆ తీర్మానం ఏంటంటే, నేను యేసుక్రీస్తుని వెంబడిస్తాను అనే తీర్మానం. ఆ తీర్మానం లేకుండా అసలు క్రైస్తవ జీవితమే లేదు. కాబట్టి తీర్మానం అనేది క్రైస్తవ జీవితంలో చాలా అవసరం. నిజానికి చెప్పాలంటే, దినంలో మనం ఎన్నోసార్లు ఎన్నో రకాలైనటువంటి తీర్మానాలు చేస్తాం. మామూలుగానే ఆధ్యాత్మిక జీవితానికి కూడా అది చాలా అవసరమని దేవుని యొక్క వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంది. తీర్మానం తీసుకున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ తీర్మానంతో నువ్వేం చేస్తావు అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం. నేను కూడా తీర్మానం తీసుకున్నాను. మనలో ఏ ఒక్కరం కూడా పర్ఫెక్ట్గా 100% నేను దీనిని నెరవేర్చగలను అని చెప్పలేము, కానీ దేవుని సహాయము వలన మనము దానిని నెరవేర్చగలము అని విశ్వాసంతో చెప్పగలిగిన వారమై ఉన్నాం. అది మన శక్తిని బట్టి సాధ్యపడేటువంటి విషయం కాదు. దేవుడు మనలను బలపరిచిన దానిని బట్టి అది సాధ్యమవుతుందని మనం గ్రహిస్తూ ఉన్నాం. సో అందుచేత తీర్మానం అనేది చాలా అవసరం. ఓకే,
ఈ తీర్మానం తర్వాత కొంతమంది కొన్ని విషయాలు మాట్లాడారు. అందులో ఒక విషయం ఏంటంటే, తీర్మానం స్వచ్ఛందమైంది కదండి, ఎవరు బలవంతం చేయకూడదు అని చెప్పారు. ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ట్రూ. ఎవ్వరూ బలవంతం చేయకూడదు. తీర్మానం నీకు నువ్వుగానే చేయాలి. ఇది స్వచ్ఛందమైనది. కానీ దేవుని కొరకైనటువంటి ఏ తీర్మానమైనా నువ్వు చెయ్యాలి అంటే, లేక నేను చేయాలి అంటే, ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ ప్రేరణకు మనము గురి కాక తప్పదు. ఎవరో ఒకరు మనకి ఇది మంచిది, లేక ఇది మన విధానం, ఈ రీతిగా మనం నడుచుకోవాలి అని చెప్పకపోతే మనకు తెలియదు. కాబట్టి మనం చెప్పటం అనేది మన వంతు. కానీ తీర్మానం సంపూర్ణంగా నీ స్వంత ఇష్టం మీద ఆధారపడిన విషయం. రెండవ విషయం ఏంటి అంటే, మన తీర్మానాన్ని బలహీనపరిచేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. క్రైస్తవ జీవితంలోనే కాదు, ఎక్కడైనా సరే డెసిషన్ మేకింగ్ అనేది, లేక ఒక కమిట్మెంట్ అనేది కేవలం 5% మాత్రమే. మిగతా 97% దాని మీద పని చేయాలి మనం. కానీ తీర్మానం తీసుకోగానే పని అయిపోయింది అనుకుంటారు చాలామంది. కానీ అలా జరగదు పని. అందుచేత ఈ తీర్మానాన్ని బలహీనపరిచేటువంటి అంశాలు కూడా ఉన్నాయన్న విషయం తెలుసుకుంటే అసలు మనం తీర్మానంలో ఎలా నిలబడాలో మనకు అర్థమవుతుంది. చాలామందికి గతంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఒక ఆయన ఇలా చెప్పాడు, సార్, నాకు వివాహం అయినప్పుడు నేను నిబంధన చేశాను, ప్రమాణాలు చేశాను. కానీ ఆ నిబంధనల ప్రకారంగా నేను జీవించలేదు. అలా చెప్పింది ఒక యవ్వనస్తుడి కాడు. జీవితం మొత్తాన్ని జీవించాడు. 70 సంవత్సరాలకి పైనే ఉంటాయి వయసు. నేను జీవించలేదు. నేను చాలాసార్లు నా భార్య దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగాను అని అన్నాడు. అందుచేత తీర్మానం చేసి నేను మరలా దానిని నెరవేర్చలేకపోయానే అనేటువంటి గిల్టీ ఫీలింగ్ కంటే అసలు తీర్మానం చేయకుండా ఉంటేనే మంచిది కదా అని అన్నాడు ఆయన. ఓకే, నిజమే. కానీ ఆ తీర్మానమే గనక లేకపోతే బహుశా వివాహమే ఫెయిల్ అయ్యేదేమో. తీర్మానం అనేది అవసరం. తీర్మానం అనేది అవసరం. గత అనుభవాలు మనల్ని ఈ తీర్మానాలు చేయకుండా అడ్డుపడతాయి. ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు ఆయన. అదేంటంటే, ఒకవేళ నేను తీర్మానం చేసి నెరవేర్చలేకపోతే దేవుని శాపం నా మీదకి వచ్చేస్తుంది కదండి అన్నాడు ఆయన. దేవుడు మనల్ని సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడు. ఇందాకే నాగేంద్ర గారు ఒక మంచి కొటేషన్ చెప్పారు. సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మీ జీవితంలో అంతకు మించింది ఏం రాదన్నాడు ఒకటి. రెండోది ఏంటంటే, శోధన వచ్చినా దాన్ని సహించగలిగేటువంటి కృప ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే, శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఇస్తాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ శోధన మీకు రాదు. ఒకవేళ వచ్చినా దానికి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఇస్తాడంట. సో అందుచేత దేవుడు మనలను ఇన్ అండ్ అవుట్ మొత్తం అంతా ఎరిగినటువంటి వాడు. ఆయన నీ సృష్టికర్త. అసలు నువ్వు ఎలా ఉనికిలోనికి వచ్చావో ఆయనకు తెలుసు. ఎలా దేవుని యొక్క సన్నిధిలో నుంచి నువ్వు తప్పిపోయావో ఆయనకి తెలుసు. ఆ పతనమైపోయినటువంటి స్థితిలో మనిషి ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో కూడా తెలుసు.
అంతా ఎరిగినటువంటి దేవుడు ఇక మనిషికి ఇది సాధ్యం కాదని ఎరిగి తానే మన దగ్గరకు దిగి వచ్చి మన పక్షంగా తాను శిక్షను అనుభవించి మనం ఏమి చేయవలసిన అవసరం లేకుండానే మనల్ని క్షమించేస్తాడు. కానీ తీర్మానం చేయాలి. తీర్మానం ఏంటంటే, నేను ఇప్పుడు క్రీస్తుతో నడుస్తాను. కాబట్టి మన మట్టుకు మనం ఆలోచన చేస్తే అది సాధ్యం కాకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మన పక్షంగా నిలిస్తే అది సాధ్యమవుతుంది. దేవుడు మనల్ని శపించాలి అనే ఉద్దేశంతో మనల్ని తీర్మానం చేయాలని కోరడం లేదు. దేవుడే గనక మనల్ని శపించాలని కోరుకుంటే ఆయన మనల్ని ఎప్పుడు శపించాలి, ఏ కార్యం చేసినప్పుడు శపించాలి, ఎప్పుడు శిక్షించాలి, ఏ పని చేస్తున్నప్పుడు శిక్షించాలి అంటే కీర్తనకారుడు అంటాడు, దినమెల్ల అంటాడు. దినమెల్ల దేవుడు మనల్ని శిక్షించాలంటాడు. ప్రభువా, నువ్వు మా తప్పులను, మా అపరాధాలను కనిపెట్టి చూస్తే ఎవడు నిలువగలడు? సో కనుక దేవుని ఉద్దేశం నువ్వు తీర్మానం చేయాలని, ఆ తీర్మానంలోంచి నువ్వు తప్పిపోతే నిన్ను దేవుడు శపించేయాలని దేవుడు కోరుకోవటం లేదు. దేవుడు నువ్వు పడిపోయినా తిరిగి లేవనెత్తటానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు, ఇవన్నీ కూడా అపోహలు. మరొక సంగతి ఏంటంటే, నీ తీర్మానాన్ని బలహీనపరిచేటువంటి వ్యక్తులు నీ చుట్టూ ఉండి నిన్ను శోధిస్తూ ఉంటారు. నీ తీర్మానాన్ని హేళన చేస్తారు, లేక నీలో అనుమానాన్ని సృష్టిస్తారు. నువ్వు తీర్మానం చేస్తావు, నువ్వు జీవించగలవా, నీకంటే గొప్ప గొప్ప వాళ్ళే ఫెయిల్ అయిపోయారు, నువ్వెంత అని నిన్ను రకరకాలుగా ఛాలెంజ్ చేస్తారు. డోంట్ వరీ, నువ్వు తీర్మానం చేసింది ఒక నరునితో కాదు, దేవుని యొక్క సన్నిధిలో. సో అందుచేత తీర్మానం అనేది చాలా అవసరం. తీర్మానం తీసుకున్న తరువాత నేను జీవించలేను కాబట్టి నేను తీర్మానమే తీసుకోను అంటే నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు జయ జీవితాన్ని అనుభవించలేవు. మన అనుదిన జీవితంలో మనం చాలా విషయాలకి తీర్మానం తీసుకొని దానికి కట్టుబడి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అలా తీర్మానాలు కనుక తీసుకోకపోతే మనం ఏది సాధించలేం. తీర్మానం మనకి క్రమశిక్షణ నేర్పిస్తుంది. మనం ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలి అనే విషయాలు చాలా క్లియర్గా మనకి నేర్పిస్తుంది. ఒక డిసిప్లిన్. తీర్మానం మనం కృషి చేసేటట్లుగా చేస్తుంది. నేను చేసిన తీర్మానాన్ని బట్టి నేను ప్రయాసపడతాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నువ్వు సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించినంత వరకు నువ్వు కృషి చేయాల్సిందే, కృషి చేస్తావు. అసలు ఆ ఎయిమే లేకపోతే, ఆ తీర్మానమే లేకపోతే అసలు ఇంకా కృషి చేయాలనే ఆలోచనే రాదు. తీర్మానం చేస్తే నీకు నిగ్రహ శక్తి పెరుగుద్ది. అంటే నువ్వు వివేచన కలిగి ఉంటావు. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఎంత చేయాలి, ఎంతవరకు చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తావు. తీర్మానం అవకాశాలని అందిపుచ్చేలాగా నిన్ను సిద్ధపరుస్తుంది. తీర్మానం లేకపోతే అవకాశం నీ డోర్ తట్టినప్పుడు, లేక నీ తలుపు తట్టినప్పుడు నువ్వు సిద్ధంగా ఉండవు. కాబట్టి అవకాశం దాటిపోయిన తర్వాత బాధపడతాం. అదే తీర్మానం ఉండి సిద్ధంగా ఉంటే అవకాశాన్ని నువ్వు అందిపుచ్చుకోగలవు. తీర్మానం అనవసరమైన విషయాలను మనస్కరించకుండా
అవసరమైన వాటి మీద దృష్టి నిలిపేలాగా చేస్తుంది. కాబట్టి తీర్మానం అనేది చాలా అవసరం మానవ జీవితంలో. ఒక క్రైస్తవునిగా నీకు ఇంకా అవసరం. దేవుడు కూడా అది కోరుతున్నాడు. తీర్మానం చేయాల. తీర్మానం చేసినందుచేత మనం జయం పొందాం, కానీ జయం పొందాలంటే తీర్మానం అవసరం. అర్థమవుతుందో లేదు? తీర్మానం చేసినందుచేత మనం జయం పొందలేకపోవచ్చు, కానీ జయం పొందాలంటే ఖచ్చితంగా తీర్మానం అవసరం. సో అంచేత తీర్మానం చేయటం చాలా అవసరమని మనం గ్రహించాలి. మన తీర్మానం దేవుని మీద, దేవుని శక్తి మీద ఆధారపడింది. ఇది స్వశక్తి వలన సాధించలేనిది. దేవుడు మనకి ఎన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉన్నాడో అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. నువ్వు గనక దేవుని కొరకు నిలబడటానికి ఇష్టపడి ఒక తీర్మానం చేస్తే, దేవుడు నీ తీర్మానం ప్రకారంగా నీ ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చటానికి ఆయన ఎన్ని ఏర్పాట్లు చేశాడో ఒక్కసారి గమనించండి. మొట్టమొదట నిన్ను తన ఆత్మ చేత ముద్రించాడు ఆయన. అంటే నీలో దేవుని యొక్క ఆత్మను శాశ్వతంగా నివాసం ఉండేలాగానే చేశాడు. నువ్వు నా వాడివి అని దేవుడు నీకు ఒక భరోసా ఇచ్చాడు. రెండో విషయం, మనము ఒకరి ద్వారా ఒకరము బలపరచబడటానికి పరిశుద్ధుల సహవాసం ఇచ్చాడు. పరిశుద్ధుల సహవాసం ఇది. ఏ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కలిసి ఒక చోట కూర్చొని సహవాసం చేసినప్పుడు ఒకరిని ఒకరు ప్రభువునందు బలపరుచుకోవాల్సినటువంటి సహవాసం ఇది. పురికొల్పేటువంటి సహవాసం. ఒకరిని ఒకరు నిరుత్సాహపరుచుకునేటువంటి విషయం కాదు ఇది. మూడవదిగా, దేవుడు మనకి తన పరిశుద్ధ వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యము ద్వారా మన తీర్మానం ఇంకా ఇంకా గట్టిపరచబడుతుంది, బలపరచబడుతుంది. నాలుగవదిగా, దేవుని వాక్య సేవకులను దేవుడు మనకిచ్చాడు. వాక్యాన్ని బోధించగలిగేటువంటి సామర్థ్యం ఉండేటువంటి వ్యక్తులను సేవకులుగా దేవుడు మనకి అనుగ్రహించాడు. తద్వారా మనము చాలా విషయాలను గ్రహించటానికి వీలవుతుంది. ఐదవదిగా, ప్రభు బలనిచ్చాడు. దీనిని ప్రతిసారి మీరు ఆచరించండి అన్నారు. ఆచరించిన ప్రతిసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ప్రభువు నీ కోసం తన ప్రాణమంతటిని త్యాగం చేశాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన నీ కోసం ఎంత చెయ్యగలడో అది నీకు అర్థమవుతుంది. తర్వాత, నువ్వు ఏ సమయంలోనైనా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయగలిగే కృపనిచ్చాడు. ఎట్ ఎనీ టైం, అర్ధరాత్ర, అపరాత్ర, ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో ప్రభువా అంటే ఆయన పలుకుతాడు. సంతోష సమయమా, దుఃఖ సమయమా, ఏ టైం అయినా, ఏ సమయమైనా పర్వాలేదు, ప్రభువా అంటే ఆయన పలుకుతాడు. ఈజ్ ఆల్వేస్ దేర్. ఇంకా మనం గమనిస్తే, మనము ప్రార్థన చేయటం మాత్రమే కాదు, మనకంటే ముందుగా మన నిమిత్తము మన ప్రభువు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంతకంటే ధన్యకరమైనటువంటి సంగతి ఏంటి? పేతురు, నువ్వు బొంకుతావు, కానీ నేను నీ కోసం వేడుకున్నాను. సాతాను మిమ్ములను గోధుమలను పట్టి జల్లించినట్లుగా జల్లించేయాలనుకున్నాడు, కానీ నేను మీకోసం వేడుకున్నాను, కాబట్టి నువ్వు నిలబడతావు, నువ్వు తప్పించబడతావు. సో దేవుడిచ్చేటువంటి ఆ భరోసా ఎంతో చూడండి.
ఎన్ని ఏర్పాట్లు చేశాడో. అంతేకాదు, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో జస్ట్ ఒక 2 పేజీల ముందుకు వెళ్తే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాల్లో గొప్ప వాగ్దానం ఇది. ఏంటి వాగ్దానం? సమాధానకర్తయగు దేవుడే. దేవుడే అంటే ఆయనే చేస్తాడంట. దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఇట్స్ నాట్ బై యువర్ సెల్ఫ్, బట్ ఇట్ ఈస్ గాడ్ హూ డస్. దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయను. మనం ఎంత చేశాం, మన నమ్మకత్వం ఎంత అనే దాని మీద ఆధారపడి లేదంట. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన చేస్తాడంట. సో ఇలా మనం చూస్తే ప్రభువు మనలను ఆ విశ్వాస తీర్మానంలో స్థిరపరచటానికి ఎన్ని ఏర్పాట్లు చేశాడో. మన స్వంత కుటుంబాలను గురించి ఆలోచించండి. నీ కుటుంబం నీకు ఒక దీవెన. నీ కుటుంబంలో నీ విశ్వాసం బలపరచబడటానికి నీకు అవకాశం ఉంది. బహుశా సంఘం ఎదుటైనా నీవు కొన్ని విషయాలను దాచగలవేమో, కానీ నీ కుటుంబంలో ఎవ్రీథింగ్ ఈజ్ పబ్లిక్, అంతా బహిర్గతమే. కుటుంబం నీతో నిలబడుతుంది. కుటుంబం నీ కొరకు ప్రార్థన చేస్తుంది. ఎన్ని ఏర్పాట్లన్నీ ప్రభు చేసింది మనల్ని స్థిరపరచడానికి. ఎన్నో చేశాడు. కాబట్టి తీర్మానం తీసుకొని నేను ఫెయిల్ అయిపోతానేమో అని అనుకోవాల్సిన పని లేదు. అది నిన్ను బట్టి జరిగేటువంటి కార్యము కాదు, నీ దేవునిని బట్టి జరిగేటువంటి కార్యం. కాబట్టి కృంగిపోవలసిన అవసరం లేదు. ఓకే, ఇన్ జనరల్ తీర్మానం అంటే ఇదంతా ఉన్నప్పటికీ కూడా మనం గత వారం చేసినటువంటి తీర్మానం ఏంటో తెలుసా? నాయకత్వానికి సంబంధించినటువంటి తీర్మానం, సంఘ నాయకత్వానికి సంబంధించినటువంటి తీర్మానం. సంఘ నాయకత్వం దేవుని విధానంలోనే ఉండాలి. అలా ఉండడానికి మేము దేవుని యొక్క వాక్యానికి కట్టుబడి ఉంటాం అని తీర్మానం చేశాం మనం. ఆ తీర్మానం మీకు అర్థమైందో లేదో? అది సామాన్యంగా క్రైస్తవ జీవితంలో జరిగేటువంటి తీర్మానాన్ని గురించి చెప్పట్లేదు. ఒక స్పెసిఫిక్ టాస్క్తో కూడినటువంటి తీర్మానం అది సంఘ నాయకత్వానికి సంబంధించినటువంటి తీర్మానం. యూజువల్గా సంఘాలలో, క్రైస్తవ సంఘాలలో ఈ నాయకత్వాన్ని డెమోక్రటిక్ టైప్లో ఎంచుకుంటారు అందరూ కూడా. అలాగా కాలానుగుణంగా మారిపోతూ వచ్చింది. ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకత్వాన్ని ఏర్పరచుకుంటారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకత్వాన్ని ఏర్పరచుకోవటం అంటే ఎవరైనా ఒకరు ప్రపోజ్ చేసి ఇంకొకరు సెకండ్ చేసి ఈ వ్యక్తిని బలపరచువారు ఎవరు అంటే చేతులెత్తి లేక ఓట్లేసి ఆ వ్యక్తికి ఎక్కువ మెజారిటీ వస్తే హీ విల్ బికమ్ ద లీడర్. ఆ వ్యక్తి నాయకుడైపోతాడు. అది ప్రజాస్వామ్య విధానం. కానీ దేవుడు తన సంఘంలో అలాంటి విధానాన్ని ఏర్పరచలేదు. ఈ బోధ మనకు కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు నేనేదో అబద్ధం చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా, కొన్ని దశాబ్దాలుగా మనకి అలవాటైపోయింది ఒక ధోరణి.
అందుచేత ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉంటే, ఎవరికి ఎక్కువ బలం ఉంటే, ఎవరికి ఎక్కువ మంది ప్రజలు వెనకాల నిలబడితే వాడే నాయకుడు అని ప్రజాస్వామ్య పద్ధతిలో మనం నిర్ణయిస్తూ ఉంటాం. అది ఎలక్షన్ల ప్రక్రియ వరకు. ఎలక్షన్ల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క మోనార్క్ లాగా అయిపోతారు. అప్పుడు ప్రజాస్వామ్యం అసలే ఉండదు. అప్పుడు అంత మోనార్కిజం ఉంటుంది. ఎవరికి వారే బిగుసుకుపోతారు. ఇక అప్పుడు ఈవెన్ ఆశ్రిత పక్షపాతం కూడా పక్కకి వెళ్ళిపోతుంది. అది కూడా ఉండదు. వాడిష్టం. ఇలాంటి ధోరణి సంఘ నాయకత్వానికి దేవుడు నియమించలేదు. నేను ఒకప్పుడు అదే కరెక్ట్ అని అనుకున్నాను. నేను ఒకప్పుడు అలాంటి విధానాల్ని సమర్థించిన వ్యక్తినే. నేను కూడా అలాంటి ప్రక్రియలో పాల్గొన్నటువంటి వ్యక్తినే. కానీ దేవుని వాక్యాన్ని గనక మనం ధ్యానం చేస్తే, దేవుడు తన సంఘములో ఉండాల్సినటువంటి నాయకత్వాన్ని అలా కోరుకోవటం లేదు. ఎలా కోరుకుంటున్నాడు అంటే, ఒక స్కేల్ పెట్టి గీత గీసినట్టుగా గీత గీసి, చాలా స్ట్రైట్గా ఒక గీత గీసి ఇలా ఉండాలి అని చెప్పాడు సంఘ నాయకత్వం. క్వైర్ వారు చక్కని పాట పాడారు. శిరస్సు ఎవరు? సంఘానికి క్రీస్తు. అంటే మొట్టమొదట సంఘం గుర్తించవలసిన విషయం ఏంటంటే, సంఘానికి నాయకుడు క్రీస్తు. సంఘానికి నాయకుడు క్రీస్తు అయితే, ఈ క్రీస్తుని గురించి ఈవెన్ బైబిల్లో కూడా కొన్ని చోట్ల ఆయనను అధ్యక్షుడు అని రాశాడు. పేతురు మొదటి పత్రికలో 2:25 అనుకుంటాను. ఆయన మన ఆత్మల కాపరి అధ్యక్షుడు అనే మాట అక్కడ వినియోగిస్తాడు. 2వ అధ్యాయం 25వ వచనం. అంటే ఆయన శిరస్సు, ఆయన అధ్యక్షుడు, అంటే ఆయనే ద సుప్రీం అథారిటీ ఇన్ ద చర్చ్. ఆయన అధ్యక్షుడైతే, ఆయనే శిరస్సు అయితే, ఇక సంఘంలో మిగిలిన నాయకత్వం అంతా ఆయన యొక్క అధికారాన్ని బట్టి, ఆయన యొక్క సూచనలను బట్టి అది జరగాలంతే. మరో రీతిగా జరగటానికి లేదు. మరో రీతిగా జరిగితే ఆ సంఘము యేసుక్రీస్తుని శిరస్సుగా కలిగి లేదు. యేసుక్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి సంఘము యేసుక్రీస్తు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తుంది. సో కాబట్టి సంఘ నాయకత్వాన్ని గురించి ఇక్కడ చాలా చక్కని విషయాలు తెలియజేశాడు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు మనం చదివాం. ఈ 13 వచనాలలో 2 రకాలైనటువంటి నాయకులను గురించి మాట్లాడుతున్నాడు. రెండే. ఆ 2 రకాలైనటువంటి నాయకులు ఎవరు అంటే, మొదట అధ్యక్షుడు అని చెప్పాడు. తర్వాత మీరు 8వ వచనంలోకి వస్తే పరిచారకుడు అని చెప్పాడు. అంతే. ఈ రెండే. అధ్యక్షులు, పరిచారకులు. ఇంతకు మించినటువంటి పదవులను గురించి బైబిల్ మాట్లాడడం లేదు. కానీ కాలక్రమేణా మన నాయకత్వంలో చాలా మార్పులు వచ్చేసాయి. అన్ని మార్పులు రావటం వలన ఇప్పుడు బైబిల్ చెప్పింది మనం అంగీకరించేటువంటి స్థాయిలో లేము. ఒక విధంగా ఒకవేళ దీని గురించి ఎవరైనా సరే బోధించినా అది అలాగనే ఉండిపోతుంది. మన విధానాలని మనం యథాతథంగా మళ్ళీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. వి రియలీ డోంట్ మైండ్ అబౌట్ ఇట్. కానీ
నువ్వు చేసిన తీర్మానం కరెక్ట్ అయితే ఖచ్చితంగా దీనికి లోబడాల్సిందే. ఖచ్చితంగా లోబడాల్సిందే. నువ్వు చేసినటువంటి తీర్మానం కరెక్ట్ అయితే, ఆ తీర్మానం ప్రకారంగా యేసుక్రీస్తు నా నాయకుడు, ఆయనను నేను వెంబడిస్తాను అని చెప్పినటువంటి విషయం కరెక్ట్ అయితే, ఇదిగో దేవుడు ఏ విధంగా అయితే నాయకత్వాన్ని ఉండాలని నిర్ణయించాడో ఆ ప్రకారంగా ఇప్పుడు మన విధానాలన్నింటినీ మనం సంస్కరించుకోవాలి, మార్చుకోవాలా, దీని మీద కసరత్తు చేయాలా, దీని మీద డిస్కషన్స్ జరగాల. ఈ వాక్యాన్ని మన విధానాలలోనికి తీసుకురావాలంటే ఏం చెయ్యాలి అనే విషయాల మీద ఆలోచించాలి. అలాగ ఆలోచిస్తే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఈ రోజున బహుశా నేను ఈ పదాలను మాత్రమే వివరిస్తాను. ఆ లక్షణాలను తర్వాత మనం చూద్దాం. అధ్యక్షుడు, అలానే పరిచారకుడు. మొదట అధ్యక్షుడు అనే ఈ మాట. మనం ప్రెసిడెంట్ అని చర్చిలో పిలిచిన వ్యక్తిని గురించి ఇది సూచించిన మాట కాదు. మనకొక ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంటు, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ, ట్రెజరరు ఇలా ఉన్నారు కదా. అసలు దానిని సూచించి చెప్పినటువంటి మాట ఇది కాదు. అధ్యక్షుడు అని ఈ మాట మీరు ఇంగ్లీష్ బైబుల్ తీసి చదివితే, ఏ వెర్షన్ అయినా, కొన్నింటిలో ఏముంటుందంటే బిషప్ అని ఉంటుంది. బిషప్ అనగానే మన ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోయింది. ఖచ్చితంగా మనం చర్చిలోని ప్రెసిడెంట్ గారి గురించి ఆలోచించం, బిషప్ గురించి ఆలోచిస్తాం. ఆథరైజ్డ్ వర్షన్, కింగ్ జేమ్స్ వర్షన్ ఆ మాట పలుకుతుంది. అలానే ఆ తర్వాత ఇంకా చాలా ట్రాన్స్లేషన్స్లో ఓవర్సియర్ అంటే పై విచారణకర్త అనే మాట ఉపయోగించి, అసలు ఈ మాటలు ఎందుకు వినియోగించాడు? ఇంకా మరికొన్ని వెర్షన్స్ మీరు చదివితే సూపర్వైజర్ అని, లీడర్ అని ఇలాంటి కొన్ని సింపుల్ టర్మినాలజీ కూడా వినియోగించాడు. అసలు ఇంతకీ తెలుగులో అధ్యక్షుడు అని వ్రాయబడినటువంటి ఈ మాట, అలానే ఇంగ్లీష్ బైబిల్లోనికి వెళ్ళినప్పుడు బిషప్ అని కానీ, ఓవర్సియర్ అని కానీ, లేకపోతే ఇలాంటి రకరకాలైనటువంటి పదాలు, ఈవెన్ ఎల్డర్ అనేటువంటి మాట కానీ వినియోగించినప్పుడు అసలు ఇది దేనిని సూచిస్తూ ఉంది? దీన్ని ఒరిజినల్ మాట ఏంటి? అసలు గ్రీకు భాషలో ఉన్నటువంటి బైబిల్లో దీనికి సంబంధించినటువంటి మాట దేనిని వినియోగించాడు అని మనం ఆలోచన చేస్తే, అక్కడ మనకి 3 రకాలుగా ఈ మాట కనపడుతుంది. అంటే ఆ 3 కూడా బైబిల్లో మనకి వినియోగించాడు. ఒకటి అధ్యక్షుడు అనే మాట, ఇంకొకటి పెద్ద అనే మాట, ఇంకొకటి కాపరి అనే మాట. 3 మాటలు. బిషప్ అనే ఈ మాటకి ఎపిస్కోపస్ అనే మాట వినియోగించాడు. ఎపిస్కోపస్. సిఎస్ఐ వాళ్ళు ఈ మాటలు ఎక్కువగా వినియోగిస్తారు. ఈవెన్ లూథరన్స్ కూడా వినియోగిస్తారు. యాంగ్లికన్ చర్చెస్ ఎక్కువగా ఈ మాటలు వినియోగిస్తాయి, ఎపిస్కోపస్ అనే మాట. అలాగనే పెద్ద అంటే ఎల్డర్, దానికి ఒరిజినల్గా మాట ఏంటంటే ప్రెస్బిటోరస్ అనేటువంటి మాట. మనకి ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ అని కొన్ని సిఎస్ఐ చర్చెస్లో ఉంటారు, ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్. ఆ మాట ఆ గ్రీకు నుండి వచ్చినటువంటి మాట. అలానే కాపరి లేక పాస్టర్ అనే ఈ మాటకి ఒరిజినల్గా పోయిమెన్ అనేటువంటి మాట గ్రీకులో వినియోగించబడింది. ఈ 3
ఈ మూడు కూడా ఒకే రకమైనటువంటి నాయకత్వాన్ని గురించి లేక పదవిని గురించి మాట్లాడుతూ ఉంది. లేకపోతే మూడు రకాలైనటువంటి మాటలు వినియోగించారంతే. ఈ మూడు రకాలైనటువంటి మాటలు కూడా దీనికి వర్తిస్తాయి. అయితే ఈ మూడు మాటలు కూడా పూర్తి కాలపు దేవుని సేవలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉపయోగించినటువంటి మాటలు, దేవుని సేవకులకు. మనం సంఘ చరిత్రలో చూస్తే మొట్టమొదట అపోస్తలులు ఉన్నారు. అపోస్తలులు ఆయా చోట్లకు వెళ్ళారు, సువార్తను ప్రకటించారు. వారి తర్వాత ఇంచుమించు వారి కాలంలోనే కొంతమంది ప్రవక్తలు కూడా మనకు అక్కడక్కడ కనపడ్డారు. అయితే సంఘాలు స్థాపించబడిన తరువాత సంఘాలలో ఈ అపోస్తలులు పెద్దలను నియమించారు. వారే బిషపులు, వారే పెద్దలు, వారే సంఘ కాపరులు. ఇది మనకి అపోస్తల కార్యాలు గ్రంథం చదివితే క్లియర్గా తెలుస్తుంది. సో అపోస్తలుల తర్వాత సంఘ నాయకులుగా పేర్కొనబడినటువంటి వారు ఎవరు అంటే సంఘ పెద్దలు. సంఘ పెద్దలు అనగానే వయస్సు మీరినటువంటి వారని అర్థం కాదు. దీనికి వయస్సుతో సంబంధం లేదు. పెద్దలు అన్నప్పుడు వారు దేవుని యొక్క పరిచర్య కొరకు పిలువబడినటువంటి లేక దేవుని చేత ఏర్పాటు చేయబడి సంఘం చేత గుర్తించబడినటువంటి నాయకులు, దేవుని చేత నియమించబడి సంఘం చేత గుర్తించబడినటువంటి నాయకులు. ఉదాహరణకి పౌలు బర్నబాలు ఇద్దరు కూడా అంతియోకయ సంఘంలో పరిచర్య చేస్తూ ఉండగా, వారు సంఘంలో ఇంపార్టెంట్ పని చేస్తూ ఉండగా లేక సంఘాన్ని నడిపిస్తూ ఉండగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ పౌలుని బర్నబాని ఇద్దరిని నేను వీరిని నా సేవ కొరకు పిలుచుకుంటున్నాను అనగానే సంఘము గుర్తించి వారిని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సేవకు పంపించింది. వారు సంఘంలోని నాయకులు, సంఘంలో చక్కగా పనిచేస్తూ ఉన్నటువంటి వారు. వారిని దేవుడు తన సేవ కోసం పిలుచుకున్నాడు. సో దేవుడు నియమించాడు, సంఘం గుర్తించింది. ఇప్పుడు దేవుని చిత్తాన్ని సంఘం నెరవేర్చడానికి ఏం చేసిందంటే ఆ నాయకులను దేవుని యొక్క సేవకులుగా పంపించి మేము మీతో కూడా ఉన్నామని కుడి చేతి సహవాసం ఇచ్చారంట. మిమ్మల్ని మేము పోషిస్తాం. సో కనుక ఇక్కడ అధ్యక్షుడు అనేటువంటి ఈ మాట పూర్తి కాలపు సేవకునికి, ఒక కాపరికి చెందినటువంటి మాటగా మనం ఇక్కడ గుర్తించాలి. దీనికి ఇంకోటి కూడా నేను మీకు చూపించాలి. ఎందుకంటే అసలు ఇవన్నీ ఒకటే అని మీరు ఎలా చెప్పగలరు? కాపరి, పెద్ద, అధ్యక్షుడు అని వేరువేరుగా ఉపయోగించినటువంటి ఈ మాటలన్నీ ఒక వ్యక్తినే సూచిస్తున్నాయని మీరు ఎలా చెప్పగలరు అని అడిగితే మనం కొన్ని రెఫరెన్సెస్ చూద్దాం. బహుశా 2 రెఫరెన్స్లు మాత్రం మనం చూద్దాం. మొదటిగా పేతురు పత్రికలో చూడండి. పేతురు మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 1-2 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. తోటి పెద్దను, అంటే పేతురు తన గురించి తాను మాట్లాడుకున్నాడు. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను, పేతురు తన గురించి తాను చెప్పుకున్నాడు, మీలోని పెద్దలను హెచ్చరించుచు ఉన్నాను. మీలోని పెద్దలను హెచ్చరించుచు ఉన్నాను. ఇక్కడ ఈ పెద్ద అనేటువంటి మాటకి ప్రెస్బిటర్ అనేటువంటి మాటను వినియోగించాడు గ్రీకులో. తర్వాత ఈ పెద్దలను గురించి, అంటే ఈ ప్రెస్బిటర్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక
సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు, పై విచారణ అనే ఈ మాట దగ్గర ఏ మాట వినియోగించుంటాడో ఎపిస్కోపస్ అనే మాట వినియోగించాడు. ఇందాక బిషప్ అనే మాట అందులోండే ట్రాన్స్లేట్ అయి వచ్చింది, ఎపిస్కోపస్. తర్వాత పై విచారణ చేయుచు దానిని కాయుట, కాపరత్వం, పొయిమెన్ అనేటువంటి మాట వినియోగించాడు. సో 3 మాటలు కూడా ఒకే వ్యక్తిని గురించి, ఒకే నాయకత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఒకటే ఆఫీస్, ఒకటే పదవి. ఆ వ్యక్తే పెద్ద, ఆ వ్యక్తే అధ్యక్షుడు, ఆ వ్యక్తే కాపరి. ఇంకొక రిఫరెన్స్ చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయం. ఇక్కడ అపోస్తులైన పౌలు తన యొక్క ప్రయాణంలో మిలేతు అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఎఫెసు సంఘానికి వర్తమానం పంపించి అక్కడి నుంచి కొంతమందిని పిలుస్తాడు. చూడండి 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి ఎవరిని పిలిపించెను? సంఘపు పెద్దలను పిలిపించెను. సంఘపు పెద్దలు అనే ఈ మాట దగ్గర ప్రెస్బిటర్స్ అనే మాట వినియోగించబడింది. ఇప్పుడు ఆ సంఘ పెద్దలను పిలిపించి వారితో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత 28వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు వారికి మరికొన్ని సూచనలు ఇస్తూ ఉన్నాడు. చూడండి 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, అనగా కాపరత్వము జరిగించుటకు, కాయుటకు అనగా కాపరత్వం జరిగించుటకు, అక్కడ ఈ పొయిమెన్ అనేటువంటి మాటను గ్రీకులో వినియోగించాడు. తర్వాత కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా, బిషప్ లేక ఎపిస్కోప్ అనేటువంటి మాట వినియోగించాడు. సో ఇట్స్ ఆల్ సేమ్. అధ్యక్షుడన్నా, పెద్ద అనగా, లేకపోతే కాపరి అన్నా, ఇవన్నీ కూడా ఒక వ్యక్తినే సూచిస్తున్నాయి. ఇవన్నీ వేరు కావు. సో అంటే సంఘానికి అధ్యక్షుడు ఎవరు? ఏమండి, సంఘానికి అధ్యక్షుడు ఎవరు? ఎవరండి? సంఘానికి అధ్యక్షుడు ఎవరు? కాపరే కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎంతవరకు నేను చెప్పింది, మనం అందరం కలిసి చూసింది అదే. ఈ విషయాన్ని నేను చెప్తూ ఉన్నప్పుడు నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్తో మాట్లాడడం లేదు, ఓకే, మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. కానీ కాపరి అధ్యక్షుడిగా ఉండాలని దేవుడు తన యొక్క వాక్యంలో నిర్ణయించి రాసి పెట్టిన సంగతిని మీకు చూపెడుతున్నాను. ఈ మధ్య ఒక పాత లెటర్ ఒకటి ఫార్వర్డ్ చేశారు మనకు వాట్సాప్లో. అది సుధాకర్ గారు ఫార్వర్డ్ చేశారు ఒకసారి, ఇంకొకసారి లెమ్మియల్ గారు ఫార్వర్డ్ చేశారు. అది కానుకల పండుగ లెటర్. అది దాని మీద కార్యవర్గం పేర్లు ఉన్నాయి మీద, లెటర్ హెడ్ మీద. అది 1956లో ముద్రించబడినటువంటి లెటర్. అది సెక్రటరీ గారి పేరు ఉంది, ట్రెజరర్ గారి పేరు ఉంది, కానీ ప్రెసిడెంట్ గారి పేరు లేదు. ప్రెసిడెంట్ గారి పేరులో ఏముందంటే పాస్ట్ గారి పేరు ఉంది. మీరు చూసే ఉంటారు మీరు చాలామంది ఆ లెటర్ని. ఒరిజినల్గా అదే పద్ధతి. నేను ఏదో వేరే చర్చికి సంబంధించింది లేకపోతే వేరే కంట్రీకి సంబంధించిన లెటర్ చూపించట్లేదు, మన చర్చ్ లెటర్నే మీకు చూపెడుతున్నాను. 1956లో దానికి సెక్రటరీ ఐ థింక్ లెమ్మియల్ గారి ఫాదర్ అనుకుంటాను.
ఓకే, నారాయణరావు గారు. ట్రెజరర్ ఏమో శామ్యూల్ గారు, కె శామ్యూల్ గారు, అంటే కానూరు శామ్యూల్ గారు. బట్ పాస్టర్ గారు సిహెచ్ఎస్ఎన్ మూర్తి గారు. అంతే ఉంది. నో ప్రెసిడెంట్, నో ప్రెసిడెంట్. ఇది యాక్చువల్గా ఉండాల్సినటువంటి విధానం. మన బ్యాప్టిస్ట్ కాన్స్టిట్యూషన్లో కూడా అదే ఉంటుంది. బ్యాప్టిస్ట్ కాన్స్టిట్యూషన్లో కూడా అదే ఉంటుంది. కానీ కాలక్రమేణా ఏం జరిగిందంటే పాస్టర్స్ ఫ్రీక్వెంట్గా మారుతూ ఉండడం, ఎవరో బయట నుంచి రావడం, సంఘ పరిస్థితులు వారికి అర్థం కాకపోవటం, ఈలోగా సంఘం యొక్క కమిటీ బలపరచబడటం, అందులోనే నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం జరగటం వలన కాపరులు ఎలాగైపోయారంటే జీతానికి పనిచేసేటువంటి ఉద్యోగస్తుల్లాగా అయిపోయారు. కమిటీలేమో రన్ చేస్తున్నాయి, సంఘాన్ని అంతటిని కమిటీ రన్ చేస్తుంది. ఈ రోజున విచారకరమైన సంగతి ఏంటంటే పాస్టర్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ ద చర్చ్. తెలుసా మీకు? పాస్టర్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ ద చర్చ్. పాస్టర్ గారిని ఎక్కడ పెట్టాలి తెలీదు. సంఘ కమిటీ ఈ హైరార్కీ అంతా రాస్తే అందులో పాస్టర్ గారి స్థానం ఎక్కడో ఎవరికి అర్థం కాదు. పాస్టర్ గారు ఎంతగా ఎలిమినేట్ చేయబడ్డాడంటే హీ ఈజ్ నాట్ ఈవెన్ అలౌడ్ ఫర్ ద ప్లానింగ్ మీటింగ్స్. హీ ఈజ్ నాట్ అలౌడ్. ఏం చేస్తారో మరి నాకు తెలియదు. నేను మొదట చెప్పాను, నా మీద ఇంట్రెస్ట్తో ఈ విషయాలు చెప్పట్లేదు. నేను కాపర్ని అయినందుచేత నాకు ఇది చాలా సెన్సిటివ్ థింగ్. బట్ అయినప్పటికీ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాలు గమనించాను. దీనివలన జరిగినటువంటి నష్టం ఏంటో చెప్తాను మీకు. నష్టం ఏంటంటే వాక్యానికి సంఘం యొక్క అడ్మినిస్ట్రేషన్కి సంబంధం కుదరడం లేదు. అప్పుడేం జరుగుద్ది? వాక్యానుసారమైనటువంటి ప్రణాళికలు కానీ, వాక్యానుసారమైన నిర్ణయాలు కానీ, వాక్యానుసారమైన విధానాలు కానీ, విధులు కానీ కమిటీ చెయ్యలేదు. కాబట్టి అది దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. ఇట్ హ్యాపెన్స్. ఇది జరుగుతుంది ప్రస్తుతం. కానీ అధ్యక్షుడు అనే ఈ మాట ఆలోచన చేస్తే సంఘ కాపరికి ఎంత బాధ్యత దేవుడు అప్పగించాడో అది మనం గమనించాలి. దీనివల్ల ఏం జరిగిందంటే నియంత్రణ లేదు. సంఘంలో నియంత్రణ లేదు. నియంత్రణ లేకపోవటం వల్ల ఏం జరుగుతుంది? ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుకుంటారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తారు. అందరూ స్వేచ్ఛాపరులే. నేను స్వాతంత్ర్యం కలిగిన వారని చెప్పట్లేదు, స్వేచ్ఛాపరులే అని చెప్తున్నాను. సో ఫైనల్గా ఏం జరుగుతుందంటే సంఘం క్రమశిక్షణ తప్పుతుంది. సంఘం క్రమశిక్షణ తప్పుతుంది. సంఘం క్రమశిక్షణ తప్పితే ఇక మరలా మొదటిగా వస్తుంది సమస్య. సో అందుచేత ఈ విధానాలు సరిచేయబడాల. పరిచారకులు ఉన్నారు. పరిచారకులు అనే ఈ మాటని గ్రీకులో డీకన్ అనేటువంటి మాటలోంచి తీసుకొచ్చారు. ఆ డీకన్ అనే మాట మనకు బాగా పరిచయం. సో డీకన్ బోర్డు మనకు ఉంది. అధ్యక్షుని పదవిని అలా ప్రక్కన పెడితే మిగిలినటువంటి వారందరూ లే పీపుల్గా నాయకులైనటువంటి వారందరూ కూడా డీకన్స్, ఇంక్లూడింగ్ ఎగ్జిక్యూటివ్. కానీ ఇప్పుడు మనకి డీకన్ అంటే ఎలాగ అర్థమైందంటే ప్రభు బల్ల దగ్గర పరిచర్య చేసే వాళ్ళు మాత్రమే డీకన్స్. నో, అది కాదు. లే పీపుల్గా ఉండి
సంఘ నాయకత్వ బాధ్యతలు తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా డీకన్. డీకన్ అంటే ఎవరు? సేవ చేసేవాడు, పరిచారకుడు, పరిచారం చేసేవాడు. హ్యాస్ టు సర్వ్ పీపుల్. అధ్యక్షుని యొక్క ముఖ్యమైన పని ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం. బోధించబడిన వాక్యానుసారంగా సంఘం నడుచుకోవటానికి వీలుగా సంఘానికి పరిచారం చేయాల్సినటువంటి వారు పరిచారకులు. అక్కడ ఈ రెండింటికి సంధి కుదురుతుంది అన్నమాట, లేకపోతే కుదరదు. ఈ పద్ధతి అనుసరించినప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందుద్ది. లేకపోతే ఎవ్వరు కూడా ఎవరికి జవాబుదారులు కానట్టుగానే ప్రవర్తిస్తారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం దగ్గరికి రావాల్సిందే. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం దగ్గరికి రావాల్సిందే. ఈ విషయాలు మనం ఆలోచించాలి. సరే, పరిచారకులను గురించి ఇంకా డీటెయిల్గా అది ఆ సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. అధ్యక్షుడు చేసే కొన్ని బాధ్యతలు వాక్యంలో నుంచి నేను మీకు చూపించేసి ఈ రోజుకి ముగించేస్తాను. నెంబర్ 1, అదే తిమోతి పత్రికలో 5వ అధ్యాయంలో 17వ వచనం. బాగుగా పాలన చేయు ఎవరు? పెద్దలు. అంటే పెద్దలు ఏం చేస్తారు? పాలన చేస్తారు, అంటే అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. ఒకటి. అదే వచనంలో ఇంకా కొంచెం ముందుకెళ్తే, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారు. ప్రీచింగ్ అండ్ టీచింగ్ ఈజ్ దేర్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్. వారు పాలన చేస్తారు, వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడతారు. తర్వాత యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆ వచనం మీకు అందరికీ తెలుసు, రెఫరెన్స్ మీకు గుర్తుండకపోవచ్చు, కానీ వచనం మీకు అందరికీ తెలుసు. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? వాడు ఎవరిని పిలిపించాలా? సంఘపు పెద్దలను పిలిపించవలెను. వారు ఏం చేస్తారు? వెళ్ళి ప్రార్థన చేస్తారు. సో రోగుల కొరకు ప్రార్థన చేయటం వారి యొక్క మరో బాధ్యత. ఆ తర్వాత పేతురు పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు మనం ఇంతకుముందు చూసాం, ముందే చదువుకున్నాం. ఆ వచనం ప్రకారంగా ఈ పెద్దలు లేక ఈ అధ్యక్షులు, ఈ కాపురులు ఏం చేస్తారంటే సంఘమును గూర్చినటువంటి శ్రద్ధ కలిగి ఉంటారు. శ్రద్ధతో పనిచేస్తారు సంఘం కూడా. తర్వాత అదే వచనంలో మరొక మాట కూడా ఉంది, మీరు సంఘమునకు మాదిరిగా ఉండాలి అన్నాడు. మాదిరి అయి ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. తర్వాత 6వ విషయం, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ అపోస్తులను గురించి, పెద్దలను గురించి మాట్లాడతారు. వీరిద్దరూ కలిసి సభ పెట్టి సభలో డిస్కషన్స్ చేసి వారు సంఘము యొక్క విధి విధానాలను నిర్ణయిస్తారు, వాక్యానుసారంగా దేవుని ప్రత్యక్షత మీద ఆధారపడి. అలానే తిమోతి పత్రికలోనే 4వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే వారు సంఘ నాయకులను ఏర్పరుస్తారు. వారి మీద హస్త నిక్షేపణము చేసి వారిని సంఘ నాయకులుగా వారు ఏర్పాటు చేస్తారు. అందుకనే తిమోతికి పౌలు ఇచ్చినటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే 5:22లో, నీవు అనాలోచితంగా ఎవరి మీద హస్త నిక్షేపణం చేయొద్దు. ఎందుకంటే వాడికి యోగ్యతలన్నీ ఉండాలా. ఈ యోగ్యతలు ఉన్నవాడికే నువ్వు చేయాలి, లేదంటే వాడి పాపాల్లో నువ్వు పాలివాడు అవుతావని చెప్పాడు అన్నమాట. ఈ రోల్స్ అన్నీ కూడా మనం గమనిస్తే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? సంఘ కాపురులే చేస్తున్నారు. అంటే ఈ రకంగా మనం ఆలోచించి చూసినా, బాధ్యతల ప్రకారంగా ఆలోచించి చూసినా
అధ్యక్షుడు లేక పెద్ద అనే ఈ మాటలు కాపరికి మాత్రమే చెందినటువంటి మాటలు. అందుకనే ఇక్కడ ఏమన్నాడో చూడండి. తిమోతి పత్రికలో మళ్ళా అదే అధ్యాయానికి రండి, 3వ అధ్యాయం 1వ వచనం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. ఈ మాట నమ్మదగినది. ఇది నమ్మదగిన మాట. ఇది నమ్మదగిన మాట అని ఈ తిమోతి పత్రికలో ఇంకా వేరే వేరే చోట్ల కూడా రాశాడు. ఈ నమ్మదగిన మాట అని రాయబడినప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే దీనిని మార్చటానికి వీలు లేని మాట. ఇది సిద్ధాంతపరమైనటువంటి మాట. ఇది ఇలాగే ఉండాలా. ఉదాహరణకి చూడండి, అదే పత్రికలో 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినది అని మాట్లాడుతున్నాడు. దానిని కొట్టివేయడానికి లేదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, దాన్ని ఎవరు కొట్టివేయటానికి లేదు. అది ఎంత స్థిరమైన మాటో ఈ 3వ అధ్యాయం 1వ వచనం కూడా అంత స్థిరమైనటువంటి మాట. ఎంతకీ అంత స్థిరమైనటువంటి మాట ఏంటంటే అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పని అంటే పెద్ద పని, ఎక్కువ పని అలా కాదు, కానీ బాధ్యతాయుతమైనటువంటి పని, ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి పని, ఒక గౌరవప్రదమైనటువంటి పని, ఒక శ్రేష్టమైనటువంటి పనిది. సో ఇది మామూలు నాయకత్వం గురించి మాట్లాడడం లేదు. ఇక్కడ 2 మాటలు వినియోగించాడు. ఒకటి ఆశించుట, ఇంకొకటి అపేక్షించుట. కోరిక కలిగి ఉండుట ఒకటైతే, అపేక్షించుట అనేది ఒక నీ యొక్క అంతరంగంలో నుండి వచ్చేటువంటి ఒక ఫోర్స్. అది పరిశుద్ధాత్మ ప్రేరణ వలన జరిగింది, అనగా దేవుని పిలుపు వలన జరిగినటువంటి కార్యం అది. ఈ మాట మళ్ళీ ఎక్కడ వినియోగిస్తాడంటే, మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఆ పాలను అపేక్షించండి అని మాట్లాడతాడు దేవుని వాక్యాన్ని. ఆ అపేక్ష లేక ఆ తృష్ణ, అది ఇట్ ఈజ్ అ డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్. అదేంటంటే అది తీరకపోతే ఆ వ్యక్తి చచ్చిపోతాడు అన్నమాట. అంటే చంటి పిల్లవాడికి తన యొక్క ఆకలి పాల కోసం ఎంతగా ఆతృత పడతాడో, అలాగనే దేవుని యొక్క పిలుపున్నటువంటి వ్యక్తి ఆ పరిచర్య చేయటానికి అంతగా ఆతృత పడతారు. అది అపేక్ష. అది దేవుని యొక్క ఆత్మ వలన కలిగినటువంటి కార్యం అది. అంటే ఈ అధ్యక్ష పదవి జనములు ఏర్పాటు చేసుకున్నందువలన వచ్చింది కాదు, దేవుడు నియమించినందుచేత వచ్చింది. అయితే వాడు దేవుని చేత నియమించబడినవాడా కాడా అనేది సంఘం ఎలా తెలుసుకుంటుందంటే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి లక్షణాలన్నిటి ద్వారా తెలుసుకుంటుంది. సో అధ్యక్షుడిగా అవ్వాలని ఆశించటం వేరు, అపేక్షించటం వేరు. ఈ మాట నమ్మదగినది. ఇది దేవుని వల్ల నియమించబడినటువంటి పదవి, లేక దేవుని వల్ల నియమించబడినటువంటి పరిచర్య. ఇది కాపరత్వం. ఇది సంఘ పెద్ద లేకపోతే అధ్యక్షుడు అని వాడబడినటువంటి మాటలతో ఈక్వల్. సో మామూలుగా మనం ఆలోచన చేసిన కొన్ని యాంగ్లికన్ చర్చెస్లో బిషప్, ప్రెస్బిటరు అనే మాటలు మనం వినియోగిస్తే అవి ఎప్పుడూ కూడా లే పీపుల్కి వినియోగించినట్లుగా మనం ఎక్కడ చూడం. కారణం ఏంటంటే అవి పూర్తి కాలపు దేవుని యొక్క సేవకులకు మాత్రమే దేవుడు అనుగ్రహించినటువంటి మాటలు.
దీని గురించి మనం దేవుని చిత్తమైతే వచ్చే వారం మరి కొంచెం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అయితే అంతవరకు ఈ విషయాలను ధ్యానిస్తూ ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. సో ఇప్పుడు ఈ వెలుగులో ఈ సంఘ నాయకత్వాన్ని ఎటువంటి రీతిగా సంస్కరించాలో మీరే ఆలోచించుకోండి. దేవుడు మీకు అట్టి కృపా జ్ఞానం దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు, నీకు వందనాలు. ఈ రోజున నీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చిన మాటలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాట నిర్మోహమాటంగా మాకు నీ వాక్యాన్ని స్పష్టంగా తెలియజేసేది. నీకు వందనాలు. కనుక నీ ప్రణాళికలను అవగాహన చేసుకునే వారంగా వాటిని మేము అనుసరించటానికి మాకు సహాయం దయచేయండి. సంఘమును మీరు బలపరచుమని, నీ మార్గంలో నీ వెలుగులో సంఘమంతా నడుచుకునేలాగన సహాయం దయచేయమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.